హాయ్ హలో నేనండి గబ్బర్ని. ఇవాళ 50 కేజీలు స్వీట్ కార్న్ బిర్యానీ వేస్తున్నాను. 50 కేజీలు రైస్ అండి, ఇది బెల్ రైస్ వేస్తున్నాను. బాస్మతి రైస్ కన్నా వెజ్ బిర్యానీలకి బెల్ రైస్ బాగుంటుందండి. తినడానికి కూడా చాలా 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 బాగుంటుంది. బిర్యానీలో వెజ్ బిర్యానీ పేరు చెప్తే స్వీట్ కార్న్ బిర్యానీ అంటే చాలా బాగుంటుందండి. ఈ బిర్యానీ ఘాటుకి ఆ స్వీట్ కార్న్ స్వీట్కి భలే కుదిరిద్దండి. ఎప్పుడన్నా మీరు పెళ్ళిళ్ళకి అది భోజనాలు పెడతారు కదండి, స్వీట్ కార్న్ బిర్యానీ వేయించి చూడండి, చాలా అంటే చాలా బాగుంటుంది. ఇది 50 కేజీలు రైస్ వేస్తున్నానండి. 50 కేజీలకి 5 కేజీలు స్వీట్ కార్న్ అయితే తెప్పించానండి. దీనికి కేజీ జీడిపప్పు, కేజీ నెయ్యి, 1 కేజీ డాల్డా, 5 లీటర్ల ఆయిల్ పోసానండి. ఇందులో దాల్చిన చెక్క, లవంగాలు, అనసపు, మరటి మొగ్గ, యాలకులు కలిపి వేసాను. బాగా వేగిన తర్వాత దాంతోపాటు ఒక 10 గ్రాములు బిర్యానీ ఆకు వేసానండి. అవి వేగిన తర్వాత బఠానీ వేసానండి. బఠానీ తర్వాత మిల్ మేకర్ వేస్తున్నాను, ఎందుకంటే వెజ్ బిర్యానీ కదండి. నాన్ వెజ్లో అయితే బఠానీ వాడనవసరం లేదు, బఠానీ తర్వాత మిల్ మేకర్ వాడనవసరం లేదు. ముందుగా బియ్యం నానబెట్టుకోవాలండి. బియ్యం నానబెట్టుకొని బాగా కడుక్కోవాలి. బాగా బియ్యం కడగాలి, ఎందుకంటే అందులో బియ్యం నిల్వ ఉండడానికి పౌడర్ కలుపుతారండి. ఆ పౌడర్ అనారోగ్యం కలిగిస్తుంది. బియ్యం మాత్రం కంపల్సరీ కడగాలి. అది బాస్మతి రైస్ అయినా ఏ రైస్ అయినా కంపల్సరీ కడిగే నానబెట్టుకోవాలండి బియ్యం. అదిగోండి ఉల్లిపాయ వేసాను, బాగా వేగుతుంది. ఉల్లిపాయ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకుంటేనే బిర్యానీ టేస్ట్గా ఉంటుందని గమనించాలి. మీరు మామూలుగా అందరూ కలిపేసి ఉల్లిపాయ పచ్చిగా ఉన్నప్పుడు అన్నీ వేస్తారు ఒక్కొక్కరు, అవి బాగా టేస్ట్గా ఉండదండి బిర్యానీ. ఉల్లిపాయ గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేపితేనే బిర్యానీ టేస్ట్గా ఉంటుంది. తర్వాత నేను వాడే మసాలాలండి, 3 మ్యాంగోస్ కారం వాడుతాను. అలా బ్రౌన్ అని ఒక రంగుకి వచ్చిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత బాగా వేగాలి, వేగకపోతే పచ్చి వాసన వస్తుంది. బాగా బిర్యానీలో అల్లం ఫ్లేవర్ కనిపిస్తుంది. అలా కాకుండా అల్లం వెల్లుల్లిపాయ బాగా వేగితే మంచి సువాసన వస్తుందండి. తర్వాత చికెన్ మసాలా, గరం మసాలా, కారం, ఉప్పు ఇవన్నీ వేసి బాగా వేగిన తర్వాత గిన్నె అడుగు పట్టకుండా పుల్లటి పెరుగు వేసుకోవాలండి. నేను లీటర్ పెరుగు వేస్తున్నాను. పుల్లటి పెరుగు బిర్యానీకి మంచి టేస్ట్ని ఇస్తుంది. స్వీట్ కార్న్ ఇది రెడీమేడ్ దొరుకుతుందండి. స్వీట్ కార్న్ మనకి షాపుల్లోనూ. బాగా వేగిందండి. వేగిన తర్వాత అదిగోండి, నేను ఇది 50 కేజీలు కదండి, 75 లీటర్ల నీళ్ళు పోస్తున్నాను. 75 లీటర్లు అంటే బకెట్ 15 లీటర్లు. 5 లీటర్లు తగ్గించుకున్నా పర్లేదు, ఎందుకంటే ఆయిల్, పెరుగు ఇదన్నీ వేసాం కదండి. నేనైతే 5 లీటర్లు తగ్గించేసాను. మా వాళ్ళు ఫాంటా డ్రింక్ ఇచ్చారు. అందరూ థమ్స్అప్ తాగుతున్నారు, నాకు ఫాంటా డ్రింక్ ఇచ్చారు. ఎందుకంటే పొయ్యి దగ్గర ఉన్నాను కాబట్టి వేడి చేస్తుంది కాబట్టి నాకు ఫాంటా ఇచ్చారు. ఈ డ్రింకులన్నింటిలోని ఫాంటాలోని మసాలాలోని పురుగుల మంది ఎక్కువ కలుగుతుందంట. అదిగోండి ఉప్పు చాలదు, నేను ఉప్పు వేస్తున్నాను. మామూలు 50 కేజీలకి కేజీన్నర ఉప్పు వేసుకుంటే సరిపోయిద్దండి. నేను కేజీ వేసాను, మళ్ళీ అర కేజీ తర్వాత చూసుకొని వేసుకున్నాను. ఎసరు వచ్చిందండి, బియ్యం పోసేసాను. అది ముందుగా నానబెట్టి కడిగేసి ఉడకపోయించాను. నేను ఎప్పుడు అలాగే చేయిస్తాను. బియ్యం మాత్రం కంపల్సరీ కడిగిస్తాను. అదిగోండి, బియ్యం వేసే ముందు స్వీట్ కార్న్ వేసేసుకోవాలి. అలాగైతే బియ్యంతో పాటు కొంచెం ఉడుకుతుంది. ఒక్కొక్కరు దమ్ము వేసే ముందర వేస్తారు, అలాగైతే స్వీట్ కార్న్ కసకసలాడుతుందండి, బాగోదు. తర్వాత కొత్తిమీర, కొంచెం గరం మసాలా ఇవన్నీ యాడ్ చేసుకోవాలండి. ఎసెన్స్ వేస్తున్నానండి. ఎసెన్స్ అంటే ఇది వంట వేరే ఊరు వంట కాదండి, బయట వంట, పల్లెటూరులో వంట. బాగుండాలి, వాసన రావాలి. పల్లెటూరులో వంట అంటే చిన్న తగ్గిపోయింది ఉప్పు తగ్గిపోయింది అంటారు, మళ్ళీ చూస్తున్నాను. అందుకనే బిర్యానీ ఘాటుగా ఉండాలి, రుచిగా ఉండాలి. సాంబార్ ఏమో పుల్లగా ఉండాలి వాళ్ళకి, పల్లెటూరు వాళ్ళకి. అదిగోండి, దమ్ము రెడీ అవుతుంది. ఈ వీడియో చూసిన వాళ్ళు ఈ వీడియోని కంపల్సరీ లైక్ చేయండి. ఇలా లైక్ చేస్తే మాకు కొంచెం సపోర్ట్ ఇచ్చినట్టు ఉంటుంది. వీలైతే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసినా చేయకపోయినా లైక్ చేయండి ప్లీజ్ అండి. ఇదిగోండి, దమ్ దగ్గర పడిన తర్వాత అరిటాకులు అయ్యి ఉంటే అరిటాకులు వేసుకోవచ్చు, లేకపోతే దమ్ సీల్ చేయడానికి ఇలాంటి మూత ఒకటి లోపల వేసుకోవచ్చండి. దమ్ రెడీ అయిపోయింది. 20 నిమిషాలు దాకా దమ్ తీయకూడదండి, 20-25 నిమిషాలు పైనే ఉంచాలి. కానీ ముందు తీస్తే నీరులాగా ఉంటుంది, బాగోదండి. అదిగోండి, ఒక 1/2 లీటర్ నెయ్యి పోసి మళ్ళీ దమ్ తీస్తున్నాను. బియ్యం బాగా నానబెట్టుకుంటేనే రైస్ పొడిలాడుతూ వస్తుందండి. బియ్యం నానకపోతే జిగటగా అంటుకుంటుందండి రైసు, అది గమనించాలి మీరు. అదిగోండి, ఎలా పొడిలాడుతూ వచ్చిందో బిర్యానీ చూడండి. ఇది చూసిన వాళ్ళు ఒక లైక్ వేసుకెళ్ళండి ప్లీజ్. వీలైతే సబ్స్క్రైబ్ చేయండి. ఓకే అండి, బాయ్.
మళ్ళీ నెక్స్ట్ వీడియోలోకి వెళ్దాం, అది కూడా స్వీట్తో కలుద్దామండి నెక్స్ట్. ఓకే అండి, బాయ్. చూసినందుకు థ్యాంక్స్ అండి. లైక్ చేయండి, వీలైతే సబ్స్క్రైబ్ చేయండి, ఏది చేయకుండా వెళ్ళకండి.